రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఓయూ పరిపాలనా భవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పరిపాలనా భవనం ముందు ఆందోళన చేపట్టారు విద్యార్థులు. భవనం ముందు ఏర్పాటు చేసిన ముళ్ల కంచెలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా వీసీ నియంతృత్వం వీడాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాలకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నియంత్రితంగా వ్యవహరిస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ రవీందర్ యాదవ్ని వెంటనే భద్రపు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి గారు మేము ఒకసారి యూనివర్సిటీ వైపు చూడండి, ఇక్కడ నియంత్రిత వ్యవహారాలు చేస్తుంటే ఇప్పటికి కూడా ఏం జంకు బొంకు లేకుండా కేసీఆర్ బానిసగా వ్యవహరిస్తున్న ఓయూవీసీ రవీందర్ వెంటనే భద్రపు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని వివరాలు విజయ్ శర్మ అడిగి తెలుసుకుందాం. విజయ్, ఓయూలో విద్యార్థుల ఆందోళనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓయూ అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా భవన్ దగ్గర దాదాపు 2 గంటల నుంచి విద్యార్థులు ఆందోళనకు దిగారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం మారి కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఓయూలో ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పి ప్రధానంగా విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమ టైంలో ఓయూ వేదికగా అనేకమైనటువంటి సభలు, సమావేశాలు, బహిరంగ సభలు, విద్యార్థి సభలు ఇట్లాంటివి జరిగాయి. ఈ తరుణంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆంక్షలు అంటే ఓయూ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ దగ్గర ముళ్ళ కంచెలు ఏర్పాటు చేయడము, మొత్తం రాత్రిపూట ఓయూను బంద్ చేయడం, అదేవిధంగా హాస్టళ్లకు సంబంధించి కూడా కొంత సౌకర్యాలు కానీ ఎగ్జామ్స్ సంబంధించిన ఫీజులు పెంచడము, వీటిపైన విద్యార్థులు గత కొన్ని రోజులుగా వీసీని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు నేరుగా మాత్రము విద్యార్థులు అందరూ కలిసి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర ఆందోళనకు దిగారు. ముఖ్యంగా ఓయూలకు సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించాలి, ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశారు, అధికారులను కలిసే అవకాశం లేదు. అదేవిధంగా ఏదైనా సభలు సమావేశాలు పెట్టుకోవాలన్నా, చిన్న సమావేశం పెట్టుకోవాలన్నా పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు. మాపై ఉన్న కేసులు కూడా ఎత్తివేయాలి. అదేవిధంగా ఓయూకు సంబంధించినటువంటి పరిపాలన విభాగం అన్నీ కూడా విద్యార్థులకు అనుకూలంగా ఉండాలని చెప్పి స్టూడెంట్స్ అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు వారందరినీ కూడా అడ్డుకొని పలువురిని అరెస్టు కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. అయితే దీనికంటే ముందు కూడా అనేక పరిణామాలు ఓయూలో చోటు చేసుకుంటున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇప్పుడు విద్యార్థులు కూడా త్వరలోనే ఓయూలో భారీ బహిరంగ సభ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓయూ విభాగ నేతలు కానీ విద్యార్థి సంఘ నాయకులు కానీ వారందరూ కూడా ఈ డిసెంబర్ 29న ఓయూలో బహిరంగ సభ పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలను కూడా విద్యార్థులు ఆహ్వానించనున్నారు. సో ఈ తరుణంలో వీసీకి విద్యార్థులకు మధ్య కొంత వాగ్వాదం జరుగుతున్నది. గత కొన్ని రోజులుగా వీసీని విద్యార్థులు అనేక వినతి పత్రాలు ఇచ్చారు. ఓయూలో అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి ముళ్ళ కంచెలను తొలగించాలి. అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి సంబంధించి హాస్టళ్లలో కూడా సెక్యూరిటీ సరిగ్గా అలో చేయడం లేదు, ఎప్పటికప్పుడు ఆంక్షలు పెడుతున్నారు అని చెప్పి విద్యార్థులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా వీసీకి వినతి పత్రాలు అందించారు. ఆ తరుణంలోనే ఒకేసారి ఈరోజు విద్యార్థులందరూ పోయి వీసీ బ్లాక్ దగ్గర ఏదైతే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఉంటుందో అక్కడ ఆందోళనకు దిగారు. వీసీ కూడా గతంలో విద్యార్థులకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర కొన్ని రకాలైనటువంటి ఆంక్షలు ఉంటాయి, ఎందుకంటే చాలా వరకు విద్యార్థులు వస్తున్నారు అని చెప్పి వీసీ ఆంక్షలు పెట్టినట్టు విద్యార్థులకు గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఓయూలో రోజు రోజు పెరుగుతున్నటువంటి ఆంక్షలపైన విద్యార్థులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముళ్ళ కంచెలు ఏర్పాటు చేయడానికి ఇదేమన్నా లేకుంటే పోలీస్ స్టేషన్ లాంటిదా, ఇంకేదన్నా మేమేమన్నా తీవ్రవాదులం అన్న రీతిలో విద్యార్థులు అయితే ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. సో మొత్తం మీద ఓయూలో ఉన్నటువంటి ఆంక్షలు ఇప్పటికైనా ఎత్తివేయాలని చెప్పి విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు కోరుతున్నారు. ఏదైతే గతంలో తెలంగాణ ఉద్యమ టైంలో ఉన్నటువంటి ఏదైతే సభలు కానీ సమావేశాలు కానీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పెట్టుకునే విధంగా, అదేవిధంగా బహిరంగ సభలకు సంబంధించి కూడా కొన్ని విద్యార్థి సభలు కూడా ఓయూలో జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా, వాటి పట్ల కూడా ఆంక్షలు పెట్టడం పట్ల స్టూడెంట్స్ అయితే ఫైర్ అవుతున్నారు. సో మొత్తం మీద వీసీ వర్సెస్ విద్యార్థులుగా ఓయూలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీసీ వర్సెస్ విద్యార్థులు అయితే కొంత ఆందోళన జరుగుతున్నది. ఇట్లాంటి పాలన చేస్తున్నటువంటి వీసీ మాకు అవసరం లేదు అంటూ కూడా విద్యార్థులు ఇక్కడ మంత్రులను కూడా కలవడం జరుగుతున్నది. సో ఓయూలోనైతే ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతున్నది. గత కొన్ని రోజుల నుంచి కూడా స్టూడెంట్స్ వర్సెస్ వీసీగా మారింది. వీసీ ఆంక్షల వల్లనే ఇన్ని రోజులు మా పైన అనేక కేసులు, అక్రమ కేసులు కూడా పెట్టారని చెప్పి వారు విద్యార్థులు
విద్యార్థులు వైపు చెప్తున్నారు. వీసీ మాత్రము ఓయూలో భద్రత పెంపు కోసమే ఇలాంటి చర్యలు తీసుకున్నట్టు వీసీ ప్రకటిస్తున్నారు. సో మొత్తం మీద ఓయూలోనైతే ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థులు అయితే ఏవైతే ఉన్నటువంటి ఆంక్షలు ఉన్నాయో ఇటు అడ్మినిస్ట్రేషన్ కానీ, ఎగ్జామినేషన్ బ్లాక్ కానీ, ఆర్ట్స్ కాలేజ్ వద్ద కానీ, ఎన్సీసీ గేట్ దగ్గర కానీ ఇట్లాంటి పరిపాలనా భవన్లకు సంబంధించి విద్యార్థులు నేరుగా వెళ్ళి అధికారులను కలిసే అవకాశం ఉండాలని ఓయూలో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని చెప్పి స్టూడెంట్స్ అయితే ఆరోపిస్తున్నారు. సో మొత్తం మీద ఈరోజు ఉదయం నుంచి కూడా ఓయూలో ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతున్నది. పలువురు విద్యార్థులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఏదైతే స్వేచ్ఛగా సంబంధించి యూనివర్సిటీ ఉండాలో ఆ స్వేచ్ఛను లేకుండా అధికారులు చేస్తున్నారని ప్రధానంగా విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు. సో మొత్తం మీద వచ్చే రోజులలో ఓయూకు సంబంధించి ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉందో దాంట్లో ఖచ్చితంగా మార్పులు రావాలని చెప్పి విద్యార్థులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. చంద్రిక.